శతక సాహితీ సరస్వతికి నమస్కారం. మనసెల్లప్పుడు గానుగెద్దువలె ఆ మార్గంబునన్ సాగు జీవన తైలార్థము. పిప్పి పిప్పియగు నీపై భక్తి జంజాటమన్ శనిపట్టున్ చెడగొట్టు వట్టిదగుమా సంపాదనా శక్తి. తెచ్చిన పుణ్యంబు నశించు కన్పడవురా శ్రీరామలింగేశ్వర. ఓ శ్రీరామలింగేశ్వర స్వామి, ఈ మనస్సు ఎల్లవేళలా గానుగెద్దులాగా ప్రయాసపడుతూ ఆ మార్గంలోనే తిరుగుతూ ఉన్నదయ్యా. అది ఎందుకని తిరుగుతున్నదంటే జీవన తైలార్థము. జీవితానికి కావలసినటువంటి తైలం, ఆ ధనం కోసం నిరంతరము ప్రయాస అనే మార్గంలో గానుగెద్దులాగా ఈ మనస్సు తిరుగుతూ బాధలు పడుతూనే ఉన్నది. మనసెల్లప్పుడు గానుగెద్దువలె ఆ మార్గంబునన్ సాగు జీవన తైలార్థము. పిప్పి పిప్పియగు నీపై భక్తి. ఈ మనస్సు అనే గానుగెద్దు నిరంతరము జీవన తైలం కోసం, ఆ జీవన తైలార్థం గానుగెద్దులాగా ప్రయాస అనే మార్గంలో అలా తిరుగుతూ ఉండగా నీపైన ఉన్నటువంటి భక్తి అది పిప్పి పిప్పి అయిపోతున్నది. ఈ రోజున కార్తీక సోమవారం వెళ్ళి శివాలయానికి ఆ పరమేశ్వరుణ్ణి దర్శించుకోవాలి, ఆయనకి అభిషేకం చేయించాలి. ఈరోజు శివరాత్రి వెళ్ళి నదిలో స్నానం చేసి వచ్చి ఆ పరమేశ్వరుడికి అభిషేకం చెయ్యాలి, జాగరణ ఉండాలి అనుకుంటే కుదరటం లేదు. ఈ భక్తి పిప్పి పిప్పి అవుతున్నది. జీవన తైలార్థము మనసెల్లప్పుడు గానుగెద్దువలె పల్ మార్గంబులన్ సాగు. ఆ మార్గంలోనే అది తిరుగుతూ ఉన్నది. పిప్పి పిప్పియగు నీపై భక్తి జంజాటమన్ శనిపట్టున్. దీనికి తోడు చాంచల్యం, చెదురుబాటు మనస్సునకు. ఇది శనిలాగా పడుతున్నది, ఈ చెదురుబాటు చాంచల్యం. జంజాటమన్ శనిపట్టున్ చెడగొట్టు. అది ఆ చాంచల్యము, ఆ జంజాటం అది మనిషిని చెడగొడుతున్నది. భక్తి పిప్పి పిప్పి అవుతున్నది, ప్రయాసలోనే తిరగటం జరుగుతున్నది. భక్తి అనేది పోయి ఇంకా లంపటంలోకి దిగి ఈ జంజాటంతో పూర్తిగా చెడగొట్టుతున్నది. ఆ జంజాటం, ఈ జంజాటంతో నీకు పూర్తిగా దూరమవటం చేత వట్టిదగుమా సంపాదనా శక్తి. నీ యొక్క అనుగ్రహం అనేటువంటిది ప్రసరించటం ఆగిపోతున్నది. వెంటనే వట్టిదగుమా సంపాదనా శక్తి. మేము ఏదైతే సంపాదించాలని ప్రయాసపడుతూ గానుగెద్దును చేసి ఈ మనస్సుని నిరంతరము కూడా క్షోభ అనుభవిస్తూ సాగుతున్నామో ఆ ఫలితం అందటల్లా ఆ సంపాదన మార్గం అది మూసుకుపోతున్నది. వట్టిదగుమా సంపాదనా శక్తి. అది సంపాదించేటువంటి శక్తిని కూడా కోల్పోతున్నాడు ఈ జీవుడు. వట్టిదగుమా సంపాదనా శక్తి. తెచ్చిన పుణ్యంబు నశించు. మానవ జన్మ ఎత్తాలి అనంటే ఎంతో పుణ్యం చేసుకుని ఉండాలి. ఆ మానవ జన్మలో కూడా కొంత జ్ఞానము కలిగి ఉండాలంటే ఇంతకు పూర్వపు మానవ జన్మలలో ఎంతో మంచి పనులు చేసి ఉండాలి. అటువంటి మంచి పనులు చేసి తెచ్చుకున్నటువంటి పుణ్యం ఈ జంజాటంలోనూ నిన్ను అర్చించకపోవటం చేత, ఈ ప్రయాసలో పడి ఆ సంపాదనలో నలిగిపోవటం చేత ఈ పుణ్యం కాస్త ఖర్చు అయిపోతున్నది. నీవా కనిపించవు, దిక్కు తోచదు, ఏమి చేయాలో తెలియదు. జీవుడు ఇంకా 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 యాతన పడేటువంటి పరిస్థితి ఏర్పడుతున్నది. వట్టిదగుమా సంపాదనా శక్తి. తెచ్చిన పుణ్యంబు నశించు కన్పడవుగా శ్రీరామలింగేశ్వర. నువ్వు ఏమాత్రం కనిపించకుండా వెనుకన ఉండి నీవు ఈ విధంగా మాయకు లోబడేలా చేసి ఈ జీవులను ఆడిస్తున్నావయ్యా. వీడు మళ్ళీ వెనక్కి పడిపోతుంటే మళ్ళీ నీవు వీడికిచ్చిన జ్ఞానాన్ని వీడు సద్వినియోగం చేసుకోకుండా ఇలా అయిపోయాడు కదా అని నవ్వుకుంటున్నావు. అలా కాకుండా ఈ తెచ్చిన పుణ్యం నశించేటువంటి స్థితి లోపలే
ఈ జంజాటాన్ని మాన్పించి ఈ ప్రయాస మార్గము నుండి నన్ను భక్తి మార్గములో ప్రవేశపెట్టి నిరంతరం నిన్ను ధ్యానిస్తూ ఆనందమయంగా ఈ జీవితాన్ని చేసుకుంటూ చిదానంద ధామమైన నీ కైలాసాన్ని చేరుకుని నీ సాన్నిధ్యంలో ఉండేలా అనుగ్రహించు.